హాయ్! వెల్కమ్ టు రేణు నీలి టాక్స్. నేను రేణు. మేమెక్కడికెళ్తున్నామో తెలుసా? హాలిడే ట్రిప్ టొరంటోకి. ఎర్లీ మార్నింగ్ 4:00కే లేచేసి అన్నీ ప్యాక్ చేసేసుకొని 5:00 కల్లా వెళ్ళిపోతున్నాం. అదిగదిగో దూరంగా చంద్రుడు కూడా ఇంకా వెళ్ళలేదు. ఇంకా కనిపిస్తున్నాడు. బట్ పైకి ఎంత వెలుగుగా ఉందో చూసారా? సో, మా ట్రిప్ స్టార్ట్. ఇంక వెళ్ళాలంటే మాకు ఖచ్చితంగా జీపీఎస్ మ్యాప్ ఉండాలి కదా! సో, అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మీకు కనిపించే బోర్డేంటో తెలుసా? వెల్కమ్ టు ఒంటారియో. సో అలా వెళ్తూ మేము ఫుడ్ ఇంట్లోంచి క్యారీ చేసుకొని వెళ్ళాము. ఇన్ బిట్వీన్ కాఫీ బ్రేక్ అని, స్నాక్ బ్రేక్ అని పిల్లలతో తీసుకొని ఇంకా వెళ్తూ వెళ్తూ ఆ రోడ్లో ఎంజాయ్ చేసామండి. ఫుల్ ల్యాండ్స్కేప్స్, ఆ నేచర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మనం టొరంటోకి వచ్చేసాము. చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ పెద్ద సిటీ ఏంటంటే ఉంటారు టొరంటో. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. అండ్ ఆ బిల్డింగ్స్ చూసి నాకు సగం అసలు సిటీ ఏనా అనిపించింది. ఫుల్ క్రౌడెడ్, ఫుల్ పీపుల్. ఇంకా అలా వెళ్తున్నాం. దూరంగా మీకు ఒకటి కనిపిస్తుందా పొడుగ్గా? అదే ఇవాళ మా వ్యూ, సిఎన్ టవర్స్. సో ఈ సిఎన్ టవర్స్ వెళ్ళడానికి మేము ముందుగానే ఆన్లైన్లో పార్కింగ్ బుక్ చేసుకున్నాము. అక్కడ ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇదే పార్కింగ్ స్లాట్. అది $15 పడింది. సో 7 to 8 hours పార్కింగ్ చేసుకోవచ్చు. సో వీఆర్ ఇన్ ద పార్కింగ్. మేము వెళ్ళిపోతున్నాము సిఎన్ టవర్స్ వ్యూకి. ద మెయిన్ ఏంటంటే సిఎన్ టవర్ టొరంటోలో చాలా ఫేమస్. ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకున్నామండి ఆన్లైన్లో, కాంబో టికెట్స్. సో ఆ టికెట్ చెకింగ్ నడుస్తుంది. సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తారో ఇక్కడ కూడా అలానే చెక్ చేస్తారు. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. సో మీ టికెట్స్ కాంబోలో బుక్ చేసుకున్నాం కదా, దానికి సిఎన్ టవర్స్ అండ్ పక్కన రీప్లే ఎక్వేరియం అని ఒకటి ఉంటుంది. ఈ రెండు కవర్ చేసుకోవచ్చు. ఈ రెండు కాంబోలో వస్తాయి. అదిగోండి టికెట్ పంచింగ్ జరుగుతోంది. ఆవిడ చూసారా ఈజీగా 70+ ఉంటాయి. ఇక్కడ అందరూ పెద్ద ఏజ్లో కూడా వర్క్ చేస్తారు. సో ఆవిడ మా టికెట్స్ అన్ని స్కాన్ చేస్తుంది వెళ్ళడానికి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడు ఆ సిఎన్ టవర్ ఎక్కుదామా, అంత పైనుంచి వ్యూ చూద్దామా. అఫ్ కోర్స్ నేను మా ఆయన కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం అనుకోండి. సో కమాన్ వెళ్ళిపోదాం. సో ఈ లోపలికి వచ్చేసాం కదా. అక్కడ లోపల ఇంటీరియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు పెట్టిన చిన్న చిన్న ఫోటోషాప్ అన్నీ చూసుకుంటూ మేము మెల్లిగా ఎలివేటర్ లైన్లోకి జాయిన్ అయిపోయాము. ఇది లోపల సిఎన్ టవర్స్ లోపల అండి. ఇక్కడ నుంచి మనం ఎలివేటర్ తీసుకోవాలి. సో ఆ లేన్కి జాయిన్ అవ్వాలి అని అంటే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో. మా పిల్లలు ఫుల్ ప్రిపేర్ అయ్యారండి. కొంత దూరంలో మీకు ఒకటి కనిపిస్తుంది చూసారా? అది వుడెన్ వర్క్తో చేసిన ఒక చిన్న యానిమల్ టైప్ అనమాట. నేను జింక అనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళు మీరు ఏమనుకుంటారో అది చెప్పండి. చూడండి ఎంత బాగా చేశారో, అది నాకు బాగా అనిపించింది. ఎలివేటర్ కోసం వెయిటింగ్. మళ్ళీ ఇక్కడ కూడా ఎలివేటర్లో క్యూ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా మేము వచ్చాము. సో మేము ఎలివేటర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది డైరెక్ట్ ఎలివేటర్ టు స్కై లైన్ కాదండోయ్. దీనికి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్తుంది ఎలివేటర్. అందరూ అలాగే ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో ఇప్పుడు మేము లిఫ్ట్లోకి స్కై టవర్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ లోపల ఆల్రెడీ ఒక మెంబర్ ఉంటారు. ఆవిడ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఇది చాలా హైట్ అండి. మొత్తం సిటీ మొత్తం వ్యూ ఈ స్కై టవర్ నుంచి మనకు కనిపించేస్తుంది. చూడండి వెళ్ళే కొద్దీ వీఆర్ గోయింగ్ వెరీ అప్ అనమాట. వీఆర్ సో ఎక్సైటెడ్ అండి. అంత పైనుంచి చూడడం అనేది నాకు నాకు చాలా భయం హైట్స్ అంటే. కానీ ఆ లిఫ్ట్ కూడా చాలా ఫాస్ట్ వెళ్ళింది. 58 సెకండ్స్ అండి లిఫ్ట్ టైం, అంతే. సి ఇంకా వెళ్తున్నాం, ఇంకా పైకి వెళ్తున్నాం. వెళ్ళే కొద్ది బిల్డింగ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. అంటే అంత టాప్ లో ఉన్నాం అనమాట మేము. జస్ట్ ఎలివేటర్ అయిపోయింది, పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి జనరల్ వ్యూ ఉంటుంది. స్కై టవర్ నుంచి మొత్తం సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. టాప్ ఆఫ్ ది సిటీ అన్నమాట ఇది. సో వీఆర్ టువర్డ్స్ ముందుకు వెళ్తున్నాం అంతా చూడడానికి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామండి ఆ వ్యూ అంతా చూడడానికి. వ్యూ చూసారా, తిరిగిపోయింది కదా. ఇదంతా ఒక షార్ట్ లో చూపించేసాను చూడండి. ఒక చిన్న సిటీలా అనిపిస్తుంది కదా. అసలు ఆ బిల్డింగ్స్ చూడండి, ఆ వ్యూ చూడండి, అక్కడ వాటర్. అసలు ఆ వ్యూ రియల్ గా చూడాలండి, ఎంజాయ్ చేయాలి, ఆ వ్యూ చూడాలి. ఎంత హైట్ లో ఉన్నామంటే అసలు చిన్న చిన్న అగ్గిపెట్టిలో ఉన్నాయి ఆ బిల్డింగ్స్ అన్ని. మేము సెల్ఫీ తీసుకున్నాము వెనకాల. అసలు అక్కడ నుంచి ఉంటే చాలండి, హైట్కే భయం వేసింది మాకు. కింద కూడా చూసారా, అది ట్రాన్స్పరెంట్ గ్లాస్ అన్నమాట. సో దాని మీద మేము నుంచొని ఆ ఫోజులు చూసారా. అసలు ఇది చూస్తున్న వ్యూ ఏంటంటే డైరెక్ట్ గా మనం కిందకి ఇంక ఏ గ్యాప్ లేకుండా చూస్తాం అనమాట. సో అదేం నాకు అంత అనిపించలేదు, దూరం నుంచి వ్యూ చాలా బాగా కనబడింది. సో ఇది ఎంటైర్ మా ఫ్యామిలీ. ఫైనల్లీ ఒక చిన్న రన్వే అండి అది. ఇక్కడ చాలా జెట్ ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ రన్వే అనుకోకుండా అప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది, అది క్యాప్చర్ చేసుకున్నాం మేము. మాకు ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారండి, ఇక్కడ నుంచి జస్ట్ యూఎస్కి చిన్న చిన్న ఆఫీస్ పనుల మీద అప్ అండ్ డౌన్ చేస్తారట. అదే మనం చేస్తుంటాం కదా, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు కోదాడ. సో అలాగా జస్ట్ చిన్న వర్క్స్ కోసం వాళ్ళు యూఎస్ టు టొరంటో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా అప్ అండ్ డౌన్ చేస్తారు. భలే ఉంది కదా. టేకఫ్ అయిపోయింది. సందు దొరకడం ఆలస్యం. నా కూతురికి జడేసుకుంటూ కూర్చున్నారు. ఆయన నవ్వుతున్నారు తెలుసా, ఇక్కడ కూడా జడేస్తున్నావు అని. తల్లికి కష్టాలు తప్పవు కదండి ఆడపిల్లలు ఉంటే. కానీ అదొక తీపి అనుభూతిలా ఉంది నాకు. యాక్చువల్లీ ఎడ్జ్ వాక్ అని ఉంటుందండి, అది మేము చేయలేదు. చాలా హైట్ టవర్ నుంచి చేస్తారనమాట. ఇంకా పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడి నుంచి కూడా ఒక వ్యూ చూసేసుకొని అండ్ బ్యాక్ టు కిందకి వెళ్ళిపోతున్నాం మేము. ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళామో అంతే ఫాస్ట్గా కిందకి వచ్చాము. సో దీని పక్కనే నేను చెప్పాను కదా ఎక్వేరియం అని, సో అక్కడికి దీని నెక్స్ట్ మంత్ మేము వెళ్తున్నాం అనమాట. వెళ్ళిపోతున్నామండి. ఇది మా చిన్ని వీడియో సిఎన్ టవర్ మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, వాళ్ళు చూడండి ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు. ఓకే దెన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.